Joint Commissioner, Joint Commissioner, Joint Commissioner, Joint Commissioner, Joint Commissioner Ravindranath Reddy, Joint Commissioner Ravindranath Reddy, JSA, 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 we want justice, 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 we want. సార్ అందరూ చూడాలి సార్. చూడండి సార్. చెప్పండి సార్. ఓకే చూడండి సార్. సార్ అందరూ సార్ అన్నా మీరు నిలబడండి అన్నా, మీరు నిలబడండి వాళ్ళు వస్తారు. సార్ చూడండి సార్. ఈరోజు సార్ వస్తాం దగ్గరికి వస్తారు. చిన్నకి పోయిర్రు ఎన్నాదుకో అది ఎన్నా డిగ్రీంగో ఎన్నోడబ్బా సార్ అందరూ చూడాలి సార్. చూడండి సార్. చెప్పండి సార్. ఓకే చూడండి సార్. సార్ అందరూ సార్ అన్నా మీరు నిలబడండి అన్నా, మీరు నిలబడండి వాళ్ళు వస్తారు. సార్ చూడండి సార్. ఈరోజు సార్ వస్తాం దగ్గరికి వస్తారు. చిన్నకి పోయిర్రు ఎన్నాదుకో అది ఎన్నా డిగ్రీంగో ఎన్నోడబ్బా ఒక్క నిమిషం మేము ఓకే చెప్పిన తర్వాత స్టార్ట్ చేస్తాం. తినేసిన మేము ఇచ్చిన పిలుపు ఏంటంటే మా గౌరవ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు తన దగ్గర పనిచేసే ఇద్దరు అటెండర్లని, అంటే వారికి దఫేదారులుగా పనిచేసే ఇద్దరు అటెండర్లని ఒకరిని కొట్టారు, ఇంకొకరిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో దూషించారు, కులం పేరుతో దూషించారు. ఇలాగే డిపార్ట్మెంట్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్నో సమస్యలు చెప్పుకునేదానికి, బయటపడి చెప్పేదానికి అందరికీ భయం. ఇలా ఉంటే జరగదు అని మేము ఈరోజు ముందుకొచ్చి మేము పిలుపునిచ్చిన కేవలం అర్ధ గంటలోనే డివిజన్లోని 9 సర్కిల్లో ఉన్న ఉద్యోగస్తులందరూ షట్ డౌన్ చేసి మాస్ క్యాజువల్ పెట్టి ఇక్కడికి అటెండ్ అయినారు. దీనికి ముందు మీకు ఒక విన్నపం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజనున్న ముఖ్యమంత్రిగా దాదాపు దసరా నుండి దీపావళి వరకు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్లాబ్స్ని జిఎస్టీలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లేదానికి రాష్ట్ర స్థాయిలో జిఎస్టీ డిపార్ట్మెంట్ని పురమాయించారు. ఆ సందర్భంలో మేము గత నెల 19వ తారీఖు నుండి గత నెల 20వ తారీఖు నుండి ఈ నెల 19వ తారీఖు వరకు రకరకాలుగా మండలాలకు వెళ్ళి కింది స్థాయి పేదోళ్ళ దగ్గర నుండి మధ్యతరగతి వాళ్ళ వరకు జిఎస్టీ స్లాబ్స్ రేట్లు తగ్గాయి, తగ్గిన ఫలాల్ని అందరూ పొందండి అని
వాళ్ళకంతా అవేర్నెస్ కల్పించుకుంటూ దాన్ని ముఖ్యమంత్రి గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అంతే ప్రతిష్టాత్మకంగా మేమందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అలాంటి సందర్భంలో మీకు చెప్పాల్సిన ఇంకొక ముఖ్య విషయం ఒకటి ఉంది. మీరు ఇంతవరకు చరిత్రలో నా సర్వీస్ 32 ఏళ్ళు డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఇలాంటి కమిషనర్ మేము ఎప్పుడు చూడలే. ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి పోరాడతారో అదేవిధంగా 24 గంటలు రెవెన్యూ 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 అని మమ్మల్ని తరుముతూ రాష్ట్ర ఆదాయం కోసం మమ్మల్ని పురమాయించేవాళ్ళు. అటువంటి సందర్భంలో రాష్ట్రానికి ఆదాయం సంపాదించే ఒక మంచి డిపార్ట్మెంట్లో వారు అంతగా చేసినప్పటికీ కూడా మేము ఎంత కష్టపడ్డా ఈ పై ఆఫీసర్ దగ్గర నుంచి వాళ్ళు చేసే ఈ వివక్షను మేము తట్టుకోలేకపోతున్నాం. అలాగే కింది స్థాయి ఉద్యోగుల నుంచి పెద్ద స్థాయి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరిని డిపార్ట్మెంట్ పరంగా ఎన్నో హింసలు. దీనికి పరిష్కారంగా కమిషనర్ గారు కమిటీ వేస్తారా, ఎంక్వైరీ వేస్తారా, పనిష్మెంట్ ఏమేస్తారా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అలాగే భాగంగా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత వైస్ ప్రెసిడెంట్లు, ట్రెజరర్లు వచ్చారు. అలాగే సిటీఎన్జిఓస్ అసోసియేషన్ ప్రెసిడెంటు, సెక్రటరీలు, వాళ్ళ సిబ్బంది మొత్తం ఉన్నారు. మేము ఏపీ సిటీ సర్వీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను, మా సెక్రటరీలు, కార్యవర్గం మొత్తం ఇక్కడే ఉంది. అలాగే ఓఎస్ అసోసియేషన్ క్లాస్ 4 ఎంప్లాయీస్ వీళ్ళు కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ అసోసియేషన్ మరియు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు వాళ్ళు ఇచ్చేశారు. అలాగే సిటీఎన్జిఓస్ ఎవరైనా ఏ రంగానికైనా మా డిపార్ట్మెంట్ హెడ్ జాయింట్ కమిషనర్ గారు తండ్రి లాంటి వారు. ఒక తన దగ్గర పనిచేసేవాడిని కొడక, లంజా కొడక, అమ్మ అని బూతులు మాట్లాడంటే అమ్మ అందరికి అమ్మాయి కదండి. వాళ్ళమ్మ మనకమ్మ కాదా, మనమ్మ ఆయనకమ్మ కాదా? ఎలా మాట్లాడతావు ఒక ఉద్యోగస్తుని అట్లా అన్పార్లమెంటరీ వర్డ్స్తో? అలాగే ఒక ఉద్యోగస్తుని కొట్టే అధికారం ఎవరిచ్చారు మీకు? ఎలా కొడతారు? అది మా డిమాండ్. ఇవ్వాల ఇది డిపార్ట్మెంట్ సంబంధించింది, ఇంటర్నల్గానే పరిష్కారం కావాలి. ప్రతి సంఘాలు మా రాష్ట్ర నాయకత్వాలకు మేము తెలియపరుచున్నాం. వాళ్ళు మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు పెట్టుకుంటున్నారు. అలాగే మా చీఫ్ కమిషనర్ గారు కూడా కలుస్తున్నారు. వాళ్ళందరూ అక్కడ నిర్ణయం తీసుకొని తర్వాత ఫర్దర్ కార్యాచరణ అనేది మధ్యాహ్నం మాకు విన్నవిస్తారు. తర్వాత వాళ్ళు ఇచ్చిన కార్యాచరణ ప్రకారము, అది కాకుండా స్టేట్లో తీసుకున్న నిర్ణయము తర్వాత కమిషనర్కు రిప్రజెంట్ చేసిన తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలన్నా, సస్పెండ్ చేయాలన్నా, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలన్నా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మా డిమాండ్ అయితే వారు ఇక్కడ ఉంటే మేము పని చేయము, వారు చిత్తూరు ఉంటే మేమందరం పని చేయము. అది మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్. ఉద్యోగుల ఉపాధ్యక్షుడిని ఈరోజు చిత్తూరు జిల్లాలో చిత్తూరు డివిజన్లో మా 4వ తరగతి ఉద్యోగుల్ని ఇద్దరు ఓఎస్ఎల్ని ఒక జాయింట్ కమిషనర్గా ఆయన చాలా హింసించడము, దూషించడము, మనం ఏమైనా బ్రిటిష్ పాలనలో ఉన్నామా, చెప్పులు వేసుకొని రాకూడదని హుకుం జారీ చేసేది. అదేవిధంగా పదజాలాలతో అన్పార్లమెంట్ వార్స్, లంజా కూడా ఓర్స్ చెప్పకూడదు, ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాడు. మానసికంగా ఇది 1 మంత్ నుంచి జరుగుతూ ఉంది. 1 by 1 మా డిపార్ట్మెంట్ యూనిట్లు కూడా ఉన్నాయి. పెద్దలతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని మేము ముందు అడుగు పోతున్నాము. నిన్న మళ్ళీ ఈ సూపర్ జిఎస్టీ అనేది ప్రోగ్రామ్ అయిపోయిన గవర్నమెంట్ ప్రోగ్రామ్కి మనం అంతరాయం చేయకూడదనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఓపిక పట్టాము. ఆయన ఇంకా మితిమీరి ఒక డిప్యూటీ కమిషనర్ నుంచి క్లాస్ 4 వరకు సఫర్ అవుతున్నారు వచ్చిన 3 నెలలలో. నా సర్వీసులో 43 ఏళ్ళు ఇలాంటి జాయింట్ కమిషనర్ నేను ఎవరిని చూడలేదు. ఎందుకంటే ఐఏఎస్లతో పనిచేసా, 300 మంది జేసీలతో పనిచేశాను. ఇంత వరస్ట్ జేసీ నేను ఎప్పుడు కూడా చూడలేదు. పోతే అతను మన బ్రిటిష్ కాలంలో ఉన్నామా, చెప్పులు వేసుకొని రూమ్లో రాకూడదని అంటాడు. ఇదన్నీ చాలా బాధాకరమైన విషయము. అందుకని మేము కూడా మా డిమాండ్ ఏమంటే మా స్టేట్ కాల్ ఏమంటే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు,
జల్లశేఖర్ గారు చీఫ్ కమిషనర్ ఇప్పుడు 11 o'clock కలుసుంటారు. కలిసిన తర్వాత ఈ జాయింట్ కమిషన్ ని సస్పెండ్ చేసి పంపించేంత వరకు మేము ఖచ్చితంగా మా క్లాస్ 4 మా వీళ్ళ మద్దతుతో మేము ఖచ్చితంగా కొనసాగిస్తామని కూడా మీకు మీడియా ముందర తెలియజేస్తున్నాం సార్. ఇద్దరు అటెండర్లుగా పనిచేస్తుండి వారిని జాయింట్ కమిషనర్ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు మానసికంగా మరి అదేవిధంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ గత 2 వారాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నందున వారు జేఏసీ చైర్మన్గా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ దృష్టిలో తీసుకురావడం జరిగింది. వారికి న్యాయం చేసే దిశలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మేము జేఏసీ పక్షాన అదేవిధంగా ఏపీ ఎన్జిఓ పక్షాన వాణిజ్య పనుల శాఖకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ఆ జాయింట్ కమిషనర్ చాలా ఇబ్బందులు పెడుతూ గతంలో కూడా నెల్లూరులో పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బందినంతా కూడా చాలా తీవ్రంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ సిబ్బందినంతా కూడా మానసికంగా ఇబ్బంది పెడుతున్నందున ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జాయింట్ కమిషన్ ఆఫీస్ స్టాఫ్ అయితేమి మిగతా ఉద్యోగస్తులంతా కూడా ఈరోజు ఏకంగా ఒకటయ్యి మరి జాయింట్ కమిషన్ పైన చర్య తీసుకునే దిశలో ఈరోజు ఇక్కడ అందరూ కూడా మూకుమ్ముడిగా ఈ యొక్క నిరసన తెలియజేసేదానికి ఆఫీసులో సిబ్బంది మొత్తం కూడా ఈరోజు జాయింట్ కమిషన్ యొక్క ఇక్కడ పనిచేస్తున్నటువంటి లవ్ కుమార్ భరత్ తన హరాస్మెంట్ చేస్తున్నారనేసి వారు మా సంఘానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందువలన ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిన విషయాన్ని మేము సమగ్రంగా తెలుసుకొని తదుపరి ఎస్సీ ఎస్టీ కమిషన్ సెంట్రల్కి అయితే ఏమి స్టేట్కి అయితే ఏమి మా సంఘం పక్షాన మేము తెలియజేసి సంఘం పక్షాన అతని నేరం కానీ రుజువు అయితే అతన్ని సస్పెండ్ చేయడానికి అయితేనేమి సర్వీస్ రిమూవ్ చేయడానికి అయితేనేమి సంఘం ఖచ్చితంగా నిరంతరం పోరాటం చేసి కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా చాలా మంది కంబైన్ స్టేట్లో కూడా చిత్తూరు డివిజన్ అనేది ఒక స్పెషల్గా ఉండేది. ఎందుకంటే ఇక్కడ బాగా అందరూ కష్టపడి వర్క్ చేసేవాళ్ళు. ఈవెన్ దో కంబైన్ స్టేట్లో కూడా మాకు రెవెన్యూ పరంగా స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు కూడా అందరూ కాంట్రిబ్యూట్ చేసి చాలామంది వర్క్ చేసేవాళ్ళు. ఈ జాయింట్ కమిషన్ వచ్చిన రోజు నుంచి టాప్ టు బాటం అటెండర్ క్యాడర్ నుంచి ఆఫీసర్ క్యాడర్ వరకు అందరూ సఫర్ అవుతున్నారు. రెవెన్యూ పరంగా ఏదైనా కానీ వర్క్ చేయలేదంటే చెప్పదే ప్రాబ్లం లేదు. ఆ రెవెన్యూ వర్క్కి సంబంధించింది కాకుండా అదర్ దాన్ వర్క్ సంబంధించి అందరినీ ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. సో మేము ఈ విషయమై అందరూ అసోసియేషన్ ఒకటై ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా మేము తెలియజేస్తాం. సారు నన్ను ఈ పైన కొట్టి తోయడం జరిగింది. చాలాసార్లు పిలిచి మరీ తిట్టడం కానీ ఊరికినే తిట్టడం కానీ చెప్పులు లేకుండా చెప్పులు బయట తీసి రమ్మని చెప్పులు బయట వేస్తే ఇంకా దూరంగా పెట్టేసి రమ్మనేసి చాలా ఇబ్బందిగా తిట్టడం జరిగింది. కారులో కూర్చోమంటే ఒక ఆఫీసర్ ముందర కూర్చోన్నాం అనేసి బయటికి ఎండలో నిలబెట్టడం జరిగింది. చాలా ఇబ్బంది పెట్టాడు. తిట్టడం కానీ క్యాస్ట్ గురించి ఎస్సీ అనేసి తక్కువగా చూస్తున్నాడు. ఒక మనిషిలాగా చూడకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మీ డిమాండ్ చెప్పండి బ్రదర్. ఇది న్యాయం చేయాలనేసి కోరుతూ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, ఆఫీస్ అపార్ట్మెంట్గా. జాయింట్ కమిషనర్ గారి పేరు రవీంద్రనాథ్ రెడ్డి. సార్ వచ్చి అతి కీలకంగా మాట్లాడుతూ ఉన్నాడు. కులంగా కానీ మళ్ళా అమ్మ గురించే కానీ చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నాడు సారు. ఒక 5-10 నిమిషాలు లేటుగా పోయినా కూడా అమ్మ గురించి మాట్లాడడం కానీ ఎట్టనాటి మాట్లాడుతూ ఉన్నాడు. నేను మానసికంగా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నాడు. నాకు ఎమోలు ఇచ్చేది కానీ ఏదైనా చేస్తూ ఉన్నాడు. అలా చెప్పి చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉంటాడు. ఎవరైనా మన వాళ్ళు ఉంటే పెట్టండి, వీళ్ళు ఈ క్యాస్ట్ వాళ్ళని ఎందుకు పెట్టారు ఈడా అని చెప్తాడు. చాలా బాధాకరంగా ఉంది నాకు. మీరుదా ఏదైనా ఒక న్యాయం చేయాలి నాకు.